ఏపీలో 11వ రోజు సీఎం జగన్ బస్ యాత్ర మొదలైంది. వెంకటాచలంపల్లి నుంచి యాత్ర మొదలైంది. ఆ లైవ్ చూద్దాం. అప్పట్లో అవ్వాతాతలకు కానీ, వికలాంగులకు కానీ, వితంతు ఒక చెల్లెమ్మలకు కానీ, ఇటువంటి అభాగ్యులకు ఇటువంటి అన్యాయమైన పరిస్థితిలో ఉన్న వాళ్లకు ఇచ్చే పెన్షన్ ఎన్నికలకు 2 నెలల ముందు వరకు గతంలో పెన్షన్ 1000 రూపాయలు. అవునా కాదా? అవునా కాదా? ఎన్నికలకు 6 నెలల ముందు వరకు కూడా అప్పట్లో పెన్షన్ ఎంతమందికి ఇచ్చేవారో తెలుసా? ఎన్నికలకు 6 నెలల ముందు వరకు కూడా పెన్షన్ అప్పట్లో కేవలం 39 లక్షల మందికి మాత్రమే పెన్షన్ ఇచ్చేవారు. కానీ ఈరోజు మీ బిడ్డ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత మార్పు ఒక్కసారి చూడమని చెప్తా ఉన్నా. అప్పట్లో ప్రభుత్వానికి అయ్యే ఖర్చు నెలకు కేవలం 400 కోట్ల రూపాయలు ఖర్చు అయ్యే ఆ రోజుల పరిస్థితి అప్పట్లో ఉంటే, ఈరోజు మీ బిడ్డ ప్రభుత్వం వచ్చిన తర్వాత అవ్వాతాతల ముఖంలో చిరునవ్వులు చూడాలని, వీళ్ళెవ్వరూ కూడా ఇబ్బందులు పడే పరిస్థితి రాకూడదు అని, వీళ్ళ ఆత్మగౌరవం నిలబడాలని, పెన్షన్ల కోసం వీళ్ళు ఎక్కడికెక్కడికో తిరగాల్సిన పని ఉండకూడదని, పెద్ద పెద్ద క్యూలలో నిలబడాల్సిన అవసరం ఉండకూడదు అని, లైన్లలో నిలబడి తీరా లైన్లో నిలబడిన తర్వాత ఎక్కడికెక్కడికో వెళ్ళిన తర్వాత ఆఫీస్ దగ్గరికి చుట్టూ తిరిగిన తర్వాత అక్కడికి తీరా పోయిన తర్వాత ఈరోజు లేదు రేపురా అని మళ్ళీ చెప్పే పరిస్థితి రాకూడదు అని మొట్టమొదటిసారిగా దేశంలోనే బహుశా ఇటువంటి కార్యక్రమం జరగడం లేదు. మొట్టమొదటిసారిగా మీ బిడ్డ మీ గురించి ఆలోచన చేశాడు, అవ్వాతాతల గురించి ఆలోచన చేశాడు, వారి ఆత్మగౌరవాన్ని గురించి ఆలోచన చేశాడు, వారి కష్టం గురించి ఆలోచన చేశాడు. ఆలోచన చేసి అధికారంలోకి వచ్చిన వెంటనే దేశంలో ఎప్పుడూ జరగని విధంగా, దేశంలోనే ఎప్పుడూ చూడని విధంగా గ్రామ స్వరాజ్యం అంటే ఏమిటి అన్నదానికి నిర్వచనం ఇస్తూ ప్రతి గ్రామ సచివాలయంలోనూ, ప్రతి గ్రామంలోనూ ఒక గ్రామ సచివాలయం ఏర్పాటు చేయడం, ఆ సచివాలయానికి అనుసంధానంగా ప్రతి 60 ఇళ్లకు, ప్రతి 50 ఇళ్లకు, ప్రతి 70 ఇళ్లకు ఒక వాలంటీర్ను నియమించి ఆ గ్రామ సచివాలయానికి అనుసంధానం చేసి ఆ గ్రామ వాలంటీర్ ద్వారా ప్రతి ఇంటికి, ప్రతి యవ్వను, ప్రతి తాత ముఖంలో చిరునవ్వును చూడడానికి ప్రతి ఇంటికి నెల 1వ తారీఖునే, అది సెలవు దినమైనా ఆదివారమైనా ఇంకొకటైనా కూడా ఈ 56 నెలలుగా మన ప్రభుత్వం ప్రతి ఇంటికి నెల 1వ తారీఖునే వచ్చి తలుపు తట్టి చిక్కటి చిరునవ్వులతో గుడ్ మార్నింగ్ చెబుతూ ప్రతి యవ్వను, ప్రతి తాతను వాలంటీర్లు ఒక మనవడిగా, ఒక మనవరాలిగా పలకరిస్తూ అవ్వా తాతలకు అండగా ఉంటూ పెన్షన్ నేరుగా చేతుల్లోనే పెడతా ఉన్న పరిస్థితి గతంలో ఎప్పుడూ చూడని విధంగా జరుగుతూ ఉంది. మార్పు అన్నది ఒక్కసారి గమనించమని అడుగుతా ఉన్నా. ఇదొకటే కాదు జరిగిన మార్పు, రెండో మార్పు కూడా జరిగింది. మన ప్రభుత్వం రాకమునుపు ఎన్నికలకు 2 నెలల ముందు వరకు ఆ అవ్వాతాతలకు ఇస్తా ఉన్న పెన్షన్ కేవలం అప్పట్లో 1000 రూపాయలు మాత్రమే ఇస్తా ఉన్న పరిస్థితి ఉంటే, అది కూడా కేవలం అరకొరగానే కేవలం 39 లక్షల మందికి మాత్రమే ఇస్తా ఉన్న పరిస్థితి ఉంటే, అది కూడా జన్మభూమి కమిటీలకు లంచాలు ఇచ్చుకునో, లేకపోతే జన్మభూమి కమిటీలు మీరు ఏ పార్టీ వారు అని చెప్పి అడిగి తెలుసుకొని వివక్ష చూపుతూ ఇచ్చే పరిస్థితి నుంచి మీ బిడ్డ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు అర్హత ఉన్న ఏ ఒక్కరైనా కూడా వాళ్ళు చివరకు గత ఎన్నికల్లో మన పార్టీకి ఓటు వేశారా లేదా అన్నది కూడా పక్కన పెట్టి, కులం చూడకుండా, మతం చూడకుండా, రాజకీయాలు చూడకుండా, వర్గాలు చూడకుండా, చివరికి ఏ పార్టీ మనుషులు అని కూడా చూడకుండా ప్రతి ఒక్కరిని కూడా నా అవ్వ, నా తాత అని చెప్పి గుండెల్లో పెట్టుకుని చూసుకున్న ప్రభుత్వం ఏదైనా ఉంది అని అంటే అది మీ బిడ్డ ప్రభుత్వమే అని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా.
అందులో భాగంగానే అందుకే గతంలో 39 లక్షలు మాత్రమే ఉన్న పెన్షన్దారులు ఈరోజు చూస్తే 66,34,000 మందికి ఈరోజు పెన్షన్ అందిస్తా ఉన్నాం. అది కూడా ఎన్నికలకి 2 నెలల ముందు వరకు కూడా 1000 రూపాయలు ఇస్తా ఉన్న గత ప్రభుత్వం మాదిరిగా కాదు. ఈరోజు ఏకంగా 3,000 దాకా పెంచుకుంటూ పోయి కూడా మరి అవ్వాతాతలకు మంచి చేసే కార్యక్రమం జరుగుతూ ఉంది. తేడాను ఒకసారి గమనించమని అడుగుతా ఉన్నా. ఈ విషయాలన్నీ కూడా ప్రతి ఒక్కరికి కూడా తెలిసి ఉండాలి. ఎందుకనంటే అవ్వాతాతల గురించి ఏదైనా పట్టించుకోవాలన్నా మనసులో ప్రేమ ఉండాలి. ఆ అవ్వల మీద, ఆ తాతల మీద, ఆ భాగ్యుల మీద, వారి మీద మనసులో ప్రేమ ఉంటేనే ఇటువంటి కొత్త రకమైన ఆలోచనలు, ఇటువంటి మంచి చేసే ఆలోచనలు బయటకు వస్తాయి. గత పాలకులను చూశారు, నాకన్నా ముందు చంద్రబాబు నాయుడు గారిని కూడా చూశారు. ఆయన ఎప్పుడు అంటూ ఉంటాడు, 14 ఏళ్ళు నేను ముఖ్యమంత్రిగా చేశానంటూ ఉంటాడు. నేను 3 సార్లు ముఖ్యమంత్రిగా పరిపాలన చేశానని కూడా చెప్తా ఉంటాడు ఆయన. కానీ 3 సార్లు ముఖ్యమంత్రి అయి ఉండొచ్చు, కానీ 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పరిపాలన చేసి కూడా ఉండొచ్చు. కానీ ఏ ఒక్క రోజు కూడా మీ బిడ్డ మాదిరిగా అవ్వాతాతల గురించి ఏ రోజైనా ఒక్క రోజైనా ఆలోచన చేశాడా అన్నది మీ అందరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. కారణం ఏమిటి అనంటే మనసులో ఉండాలి ప్రేమ మనసులో ఉంటేనే అది చేతల్లో బయటకు వస్తుంది. అప్పుడే అవ్వాతాతల ముఖంలో చిరునవ్వును చూడాలని తాపత్రయం ఉంటేనే ఆ ప్రేమ అనేది బయటకు వస్తుంది. ఈ విషయాలన్నీ కూడా నేను ఎందుకు చెప్తా ఉన్నాను అనంటే రాబోయే రోజుల్లో మీరంతా కూడా చూస్తూ ఉన్నారు, ఏ మాదిరిగా జరుగుతూ ఉన్నాయి రాజకీయాలు అనేది మీరే చూస్తూ ఉన్నారు. అసలు రాజకీయాలు అన్నది నిజంగా పాతాళానికి వెళ్ళిపోయాయి. విలువలు లేవు, విశ్వసనీయత లేని రాజకీయాల మధ్య ఈ వ్యవస్థను మార్చడానికి మీ బిడ్డ మొట్టమొదటిసారిగా అడుగులు వేగంగా వేశాడు. ఇంతకుముందు ఎప్పుడైనా కూడా ఎవరైనా కూడా మేనిఫెస్టో అని చెప్పి ఎన్నికలప్పుడు ఎన్నికల ప్రణాళిక అని చెప్పి ఒక మేనిఫెస్టో అనేది ఇచ్చేవాళ్ళు. ఆ మేనిఫెస్టో చూస్తే అబ్బో రంగురంగులుగా కనిపిస్తూ ఉంది. అవ్వలకి ఇది చెప్పేస్తూ ఉన్నాడు, తాతలకి ఇది చెప్పేస్తూ ఉన్నారు, అక్క చెల్లెమ్మలకి ఇది చెప్పేస్తూ ఉన్నారు, పిల్లలకి ఇది చెప్పేస్తూ ఉన్నారు అని రకరకాలుగా ప్రలోభాలు పెట్టే మేనిఫెస్టోలు కనిపించేటివి. రకరకాలుగా సామాజిక వర్గాలను సైతం ప్రలోభాలు పెట్టే మేనిఫెస్టోలు కూడా కనిపించేటివి. కానీ ఏం జరిగేది? ఎన్నికలు అయిపోయేసరికి ఆ మేనిఫెస్టో తీసుకొని పోయి చెత్తబుట్టలో పడేసే పరిస్థితి. ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆ మేనిఫెస్టోని చెత్తబుట్టలో పడేసి కనీసం ఆ మేనిఫెస్టోలో మనం ఏం చెప్పాము, దానిని ఏ పొద్దున్న నెరవేర్చాలా లేదా అన్న ఆలోచనలు కూడా చెయ్యని అధ్వానమైన రాజకీయ వ్యవస్థ నుంచి మీ బిడ్డ అధికారంలోకి వచ్చిన తర్వాతనే ఈ వ్యవస్థను మార్చాడు. ఒక మేనిఫెస్టో అంటూ ఎన్నికలప్పుడు ఒక ప్రణాళిక ఇస్తే దానిని ఒక భగవద్గీత గాను, ఒక ఖురాన్ గాను, ఒక బైబిల్ గాను భావిస్తూ ఆ మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి హామీని ఏకంగా 99% అమలు చేసి ఈరోజు మీ బిడ్డ మీ దగ్గరకు వచ్చి 99% అమలు చేసిన తర్వాత మీ బిడ్డ మీ దగ్గరికి వచ్చి ఈరోజు ఇలా నిలబడి మీ ముందర గర్వంగా కూడా చెప్తా ఉన్నాడు 99% హామీలు అమలు చేసిన తర్వాత. నేను ఈ విషయాలన్నీ కూడా ఎందుకు చెప్తా ఉన్నాను అనంటే మీ బిడ్డకు అబద్ధాలు ఆడడం రాదు, మీ బిడ్డకు మోసం చేయడం తెలియదు. ఈ రెండూ మీ బిడ్డకు తెలియదు. కాబట్టి మీ బిడ్డ వాళ్ళ మాదిరిగా చంద్రబాబు నాయుడు గారి మాదిరిగా, ఆయన కూటమి మాదిరిగా మీ బిడ్డ వాళ్ళ మాదిరిగా అబద్ధాలతో పోటీ పడలేడు, మోసాలతో పోటీ పడలేదు. ఎందుకంటే వాళ్ళు ఎలాగూ చేసేదే లేదు కాబట్టి, ఎలాగూ చెప్పడానికి ఏముంది, నోటికి అడ్డేముంది, అబద్ధాలకు రెక్కలు కట్టేస్తే సరిపోతుంది, ఎలాగూ చేసేది లేదు కదా అనే మనస్తత్వం వాళ్ళది. కానీ మీ బిడ్డది అలా కాదు. మీ బిడ్డ ఏదైనా చెప్పాడు అనంటే అది ఖచ్చితంగా చేసి చూపిస్తాడు మీ బిడ్డ. అందుకనే మీ బిడ్డ అబద్ధాలు చెప్పలేడు కాబట్టి, మోసాలు చేయలేడు కాబట్టి
కొన్ని వాస్తవాలు కూడా మీ అందరి ముందు కూడా ఉంచుతా ఉన్నా. ఈరోజు అందరూ కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఈరోజు జనాభా ప్రకారంగా 5 కోట్ల ఆంధ్ర రాష్ట్రం మంది. ఈ జనాభా ప్రకారంగా చూస్తే ఇలా 66,34,000 మందికి పెన్షన్ అందుకుంటా ఉన్న జనాభా ప్రకారం చూస్తే అత్యధికంగా ఇస్తా ఉన్న రాష్ట్రం జనాభా ప్రకారం మనదే. ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. రెండోది ఏమిటి అంటే 3,000 రూపాయలు పెన్షన్ ఇస్తా ఉన్న రాష్ట్రం అసలు దేశంలోనే ఇంకొకటి లేదు. ఈ రాష్ట్రం ఆ రాష్ట్రంగా దేశంలోనే ఎక్కడ లేదు. ఈరోజు పెన్షన్లకు సంబంధించి గతంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో నెలకు 400 కోట్ల రూపాయలు కూడా కాని పరిస్థితి నుంచి ఈరోజు పెన్షన్లకు సంబంధించి నెలకు 2,000 కోట్ల రూపాయలు కేవలం పెన్షన్ల కోసం మాత్రమే ఇస్తా ఉన్న పరిస్థితి. సంవత్సరానికి 24,000 కోట్ల రూపాయలు పెన్షన్ల రూపకంలో ఇస్తా ఉన్న పరిస్థితి. ఈ 58 నెలలుగా మీ బిడ్డ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఏప్రిల్ కూడా కలుపుకుంటే ఏకంగా 90,000 కోట్ల రూపాయలు ఈ పెన్షన్ రూపకంలో అవ్వాతాతల ముఖంలో చిరునవ్వులు చూసేదాని కోసం చేతిలో పెట్టినట్టు అయింది. నేను ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నాను అంటే, ఒకసారి గమనిస్తే ఆంధ్ర రాష్ట్రంలో ఇచ్చేది సంవత్సరానికి 24,000 కోట్ల రూపాయలు సంవత్సరానికి ఇస్తా ఉన్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అయితే, దాని తర్వాత మీరు గమనిస్తే బీహార్లో చూస్తే 4,300 కోట్లు, ఉత్తరప్రదేశ్లో చూస్తే పెన్షన్ల కోసం ఇచ్చేది 5,160 కోట్లు, కర్ణాటకలో చూస్తే 4,700 కోట్లు, పక్కన తెలంగాణలో చూసినా కూడా 8,180 కోట్ల రూపాయలు. అంతే. ఒక ఆంధ్ర రాష్ట్రం మాత్రం చూస్తే పెన్షన్ల కోసం ఇస్తా ఉన్న డబ్బు ఏకంగా 24,000 కోట్ల రూపాయలు కేవలం దీనికోసం ఇస్తా ఉన్నా. ఈ విషయాలన్నీ కూడా ఎందుకు చెప్తా ఉన్నాను అంటే, రేపొద్దున మోసం చేసేందుకు 4,000 అంటారు, 5,000 అంటారు, 6,000 అంటారు. ఇంకా అవసరమైతే మోసం చేయడానికి ఎలాగూ చేసేది లేదు కాబట్టి ప్రతి ఒక్కరికి 8,000 కూడా అంటారు. కానీ వాస్తవం ఏమిటి అని అంటే, ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోండి, ఏదైనా కూడా చేసేవాడు ఎవడైనా ఉన్నాడు అని అంటే, మంచి చేసే మనసు ఎవరికైనా ఉంది అని అంటే, నేను ఈరోజు గర్వంగా కూడా ఒక మాట అయితే మీ అందరికీ ఒక మాట అయితే ఇస్తా ఉన్నా. మేనిఫెస్టోలో నేను చెప్పినా చెప్పకపోయినా, ఎందుకనంటే చేయగలిగింది నేను చెప్పాలి, చేయలేనిది నా నోట్లో నుంచి రాకూడదు, నేను చెప్పకూడదు. చేయగలిగిందే చెప్పాలి. కానీ నేను మేనిఫెస్టోలో చెప్పినా చెప్పకపోయినా ఈ 58 నెలల పాలన చూస్తే చాలా కనిపిస్తాయి మీ అందరికీ కూడా. నేను చెప్పనివి చాలా చేసినవి అన్నీ కూడా మీ అందరికీ కూడా కనిపిస్తాయి. మీ అందరికీ కూడా ఒక్క విషయం మాత్రం నేను హామీ ఇస్తా ఉన్నా. ఏదైనా ఎక్కడైనా ఎవరైనా కూడా పేదలకు కానీ, అవ్వాతాతలకు కానీ, పిల్లలకు కానీ, ఇటువంటి ఏ సెక్షన్స్కైనా కూడా మంచి చేసే విషయంలో జగన్తో పోటీ పడే నాయకుడు ఈ దేశంలోనే ఎక్కడ ఉండడని మాత్రం చెప్తా ఉన్నా. వెసులుబాటును బట్టి అవకాశం ఉంటే మాత్రం ఎక్కడా కూడా మీ బిడ్డ తగ్గడు. అవ్వాతాతల విషయంలో మరీ ముఖ్యంగా అసలు తగ్గే అవకాశము, తగ్గే పరిస్థితి అసలు ఉండదని కూడా చెప్తా ఉన్నా. ఈ విషయాలన్నీ కూడా మీ అందరికీ ఎందుకు చెప్తా ఉన్నాను అని అంటే, 2014లో ఏం జరిగింది అన్నది కూడా మీరందరికీ కూడా తెలిసి ఉండాలి. గతంలో ఇదే చంద్రబాబు నాయుడు 2014లో మీకు గుర్తుందే ఉంటుంది. నా సిద్ధం సభలు చూస్తూ ఉన్నారా, టీవీలలో అన్న చూస్తూ ఉన్నారా మీరంతా? నా సిద్ధం సభల్లో నేను చెప్పే మాటలన్నీ కూడా, నా సిద్ధం సభల్లో నేను మాట్లాడే మాటలన్నీ కూడా మీరంతా ఒకవేళ నిజంగా చూస్తూ ఉండింటే టీవీలలో, చూసే వాళ్ళందరూ చేతులు ఒక్కసారి పైకి ఎత్తండి. చూసేవాళ్ళు మాత్రమే. అందరూ చూస్తూ ఉన్నారు కాబట్టి నేను మళ్ళీ చెప్పడం రిపిటేషన్ అవుతుంది. ఎందుకనంటే 2014లో చంద్రబాబు నాయుడు ఏం హామీలు ఇచ్చినాడు అని చెప్పి నేను ఇలా ఆయన పోస్టర్ చూపించి, ఆయన స్వయంగా సంతకం పెట్టి, ఆయన ఫోటో, మోడీ గారి ఫోటో,
దత్తపుత్రుడి ఫోటోతో 2014లో ఆయన ఎన్నికల ప్రణాళికలో ఏం చెప్పాడు అని ఇలా మనం ఫోటోలు చూపించి ఆ తర్వాత ఆయన చెప్పిన హామీలు, ముఖ్యమైన హామీలు ఇవి అని అంటూ 2014లో ఏ రకంగా చంద్రబాబు నాయుడు ప్రతి ఇంటికి ఆ పాంఫ్లెట్ పంపించడమే కాకుండా టీవీలలో అప్పట్లో ఈనాడులోను, ఆంధ్రజ్యోతిలోను, TV5లోను ఏ రకంగా అడ్వర్టైజ్మెంట్ ఇచ్చి ఆ తర్వాత 2014 ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆ పాంఫ్లెట్లో రాసినవేటి ముఖ్యమైన హామీలు అంటూ తాను చెప్పినటివి ఆయన ఫోటో, మోడీ ఫోటో, దత్తపుత్రుడి ఫోటో, వీళ్ళందరి ఫోటోలు పెట్టి ఆయన సంతకం పెట్టి ఇంటింటికి పంపించిన విషయాలలో ఒక్కటంటే ఒక్కటి కూడా ఆయన కనీసం అమలు చెయ్యని పరిస్థితులన్నీ కూడా మీ అందరికీ సిద్ధం సభల్లో ఆ పోస్టర్ చూపించి చంద్రబాబు నాయుడు గారు సంతకం పెట్టిన ఆ ముఖ్యమైన పాంఫ్లెట్, ముఖ్యమైన హామీల పాంఫ్లెట్, మీ ప్రతి ఇంటికి పంపించిన పాంఫ్లెట్ చూపించి మీ అందరికీ కూడా చెప్పడం జరిగింది. ఒకటి మీ అందరికీ కూడా చెప్తా ఉన్నా, మోసం చేసే వాళ్ళని నమ్మద్దండి, అబద్ధాలు చెప్పే వాళ్ళని నమ్మద్దండి. ఎందుకనంటే ఈరోజు మీ బిడ్డ దాదాపుగా సంవత్సరానికి 70,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ ఉన్నాడు. ఈ మాదిరిగా ఇంతకుముందు ఎప్పుడూ జరగల. మీ బిడ్డ ఈ మాదిరిగా ఎందుకు చేయగలుగుతా ఉన్నాడు అని అంటే ఎక్కడా కూడా కరప్షన్ లేకుండా, ఎక్కడా కూడా వివక్ష లేకుండా మీ బిడ్డ తీసుకొచ్చిన సమూహమైన మార్పులు తీసుకొచ్చాడు. కాబట్టి ఎప్పుడూ చూడని విధంగా, ఎప్పుడూ జరగని విధంగా ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఈరోజు సంవత్సరానికి 70,000 కోట్ల రూపాయలు దాదాపుగా మంచి చేయిస్తూ ఈరోజు పనులు జరుగుతూ ఉన్నాయి. కానీ ఈరోజు సూపర్ 6 అంటా ఉన్నాడు చంద్రబాబు, సూపర్ 7 అంటా ఉన్నాడు చంద్రబాబు. వాటికి ఇటువంటివన్నీ కూడా కలుపుకుంటే మొత్తానికి చంద్రబాబు నాయుడు గారి హామీలు 1,40,000 కోట్లు దాటుతూ ఉన్నాయి. అంటే జగన్ పూర్తిగా వ్యవస్థను, పూర్తిగా ఎటువంటి కరప్షను లేకుండా, ఎటువంటి వివక్ష లేకుండా 70,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసే పరిస్థితి జగన్కే చాలా కష్టంగా ఉంటే ఆయన సునాయాసంగా నోట్లో నుంచి చెప్పేటి అబద్ధాలే కదా అని 1,40,000 కోట్ల రూపాయల గురించి చెప్తా ఉన్నాడు అని అంటే ఇక దాని అర్థం ఏమిటి? అందరినీ మోసం చేసేదానికే కదా. ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోండి. తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడుకు పొరపాటున ఓటేస్తే మాత్రం పులి నోట్లో తలకాయ పెట్టినట్టే అన్నది ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోండి. ఈ విషయాలన్నీ చెప్పి ఇక మైక్లో మీరెవరైనా మాట్లాడాలనుకుంటే మీ దాకా మైక్కి పంపిస్తా. మీరేదైనా సలహాలు, సూచనలు ఏదన్నా ఇస్తే కూడా తీసుకుంటాను. అవన్నీ కూడా రాబోయే రోజుల్లో ఇంకా మన ఎఫిషియన్సీని ఇంకా పెంచేదానికోసం ఇంకా ఉపయోగపడేట్టుగా అయితే ఖచ్చితంగా ఉపయోగపెట్టుకుంటానని కూడా తెలియజేస్తా ఉన్నా. ఐదేళ్లు కంటికి రెప్పలా చూసుకున్న అన్న మన ఎదురుగా ఉన్నారు. మీరందరికీ మాట్లాడాలని ఉంటుంది. దయచేసి ఎవరు మాట్లాడతారు? ముందు లేడీస్ మాట్లాడతారు. అమ్మ మాట్లాడి, మైక్ కొంచెం చూడండి. అక్క మాట్లాడక్క. అక్క మైక్ నీది పని చేయడం లేదక్క, ఈ మైక్ తీసుకోక్క. మీ పేరు చెప్పి మాట్లాడండి అక్క. దయచేసి అందరు కూర్చోండి, ఎవరు లేవద్దు. జగన్మోహన్ రెడ్డి సార్కి మా నమస్కారాలు. నా పేరు పట్రా ప్రభావతి, మాది దర్శి. మేము ప్రతి నెల ఉదయాన్నే వారంటీర్లు వచ్చి తలుపు తట్టి 3,000 పెన్షన్ మా చేతులలో పెట్టిపోతుంటే ఈ నెలలో మమ్మల్ని 3 చోట్లకు తిప్పారు. సచివాలయానికి వెళ్ళాము, ఇక్కడ కాదన్నారు. నాకు చదువు రాదు. ఇంకొక చోటకి వెళ్ళాను, అక్కడ కాదన్నారు. మోకాలు నొప్పికి ఎన్ని చోట్ల తిరిగాను, ఎన్ని కష్టాలు పడ్డాను. లాస్ట్లో ఒక చోట ఇస్తున్నారు పంచాయతీ ఆఫీసులు అంటే అక్కడికి వెళ్ళి తెచ్చుకున్నాము. ఎన్ని ఇబ్బందులు పెడుతుంటాడో ఈ చంద్రబాబు నాయుడు మమ్మల్ని. మంచికైతే కాదు. మాకు వారంటీర్లు కావాలి, వారంటీర్ల వ్యవస్థ కావాలి. మాకు మోకాలు నొప్పికి వెళ్ళలేక చూడటానికి మనుషులం బాగున్నాం, మోకాలు నొప్పి నడవలేము. కానీ మాకు ఈ ప్రభుత్వంలో ఎంతో మంచి జరుగుతుంటే ఆ మంచిని తీసేస్తున్నాడు. మంచికి కాదు ఆయనకి, ఆయన మట్టి కొట్టుకొని పోతాడా చంద్రబాబు నాయుడు. ఆయన బతకడు ఎక్కువ రోజులు కూడా, మామ పోయినట్టే ఆయన పోతాడు. మాకైతే వారంటీర్లు కావాలి మాకు. మేము
మాకు శివప్రసాద్ రెడ్డి గారికి మేము వాళ్ళు బుచ్చాపల్లి అంకాయమ్మ గారు శివప్రసాద్ రెడ్డి గడప గడపకి ఎట్లా తిరిగారంటే వాళ్ళు వచ్చి మాకు ఎంత మా ఇళ్లలో మేము వండుకుంటున్నామా లేదా తింటున్నామా లేదా వాళ్ళు అడిగి కనుక్కున్నారు మమ్మల్ని. మా అమ్మకి ఓటు ఇంటికి మాకు రేషన్ పంపిస్తున్నారు, ఇంటింటికి రేషన్ పంపిస్తున్నారు, గడప గడపకి పథకాలు వస్తున్నాయి. కరోనాలో మాకు జగన్మోహన్ రెడ్డి గారు మాసులతో సహా ఇంటికి గడప గడపకు పంపించారు. రేషన్ ఉన్న ప్రతి ఇంటికి పథకాలు అందినాయి, ప్రతి ఇంటికి పంపించారు ఆయన. ప్రతి ఇంటికి మేము పథకాలు వచ్చున్నాయి మాకు. మాకు ఆ వ్యవస్థ కావాలి. వారంటరీ వ్యవస్థ మటుకు తీసేస్తే ఒప్పుకోము మేము. వారంటీర్లు కావాలి మాకు, వారంటీర్లు కావాలి, వారంటీర్లు ఉండాలి మాకు. అందుకని మేము జగన్మోహన్ రెడ్డి గారిని, నా బిడ్డ కన్న బిడ్డ కూడు పెట్టడం లేదు, కన్న కొడుకు కూడు పెట్టకపోతే ఆయన ఇచ్చే 3,000 రూపాయలతో మేము బతుకుతున్నాము. మాకు అన్యాయం చేయొద్దని మేము అడుగుతున్నాము, మాకు న్యాయం చేయమని మేము అడుగుతున్నాము. అంతే. జగన్మోహన్ రెడ్డి గారికి నాకు చదువు లేదు, నాకు మాట్లాడటం రాదు, నాకు చదువు లేదు, మీరు అర్థం చేసుకోండి. చాలా బాగా మాట్లాడావక్క. బాగా మాట్లాడారమ్మా. హలో 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 అన్న జగనన్న, ధన్యవాదాలు. మా ఎమ్మెల్యే గారికి, మా వెంకయ్యమ్మ గారికి, శివరెడ్డి వాసిరెడ్డి గారికి, పెద్దలకి అందరికీ నమస్కారాలన్న. మాది దర్శి మండలం శామంతిపూడి అన్న. ఈ చంద్రబాబు ఇట్లా చేయడం ఎందుకన్నా? ఈ పింఛన్లు 6 రోజులు ఇచ్చారు ముసలోళ్ళకి పింఛన్లు. మంచాల మీద తీసుకొస్తానన్న వృద్ధుల్ని, నడవలేని వాళ్ళని, బాగలేని వాళ్ళని, మంచోళ్ళకి ఇబ్బంది పడి ఏమి చేస్తున్నారన్న నిమ్మగడ్డ రమేశను, చంద్రబాబు వీళ్ళు పింఛన్లు ఆ విధంగా చేయటం వాళ్ళ ఉసురు ఖచ్చితంగా జరిగిందన్న. మా ఉసురు ఖచ్చితంగా జరిగింది. మా పింఛన్లు తీసుకునే వాళ్ళు మొత్తం ఉసురు మొత్తం తగిలిద్ది. ఆ రాధాకృష్ణ తగిలిద్ది, రామేశ్వరరావు తగిలిద్ది, అందరూ తగిలిద్ది, మొత్తానికి తగిలిద్ది. అట్లా అలాగే మొత్తానికి నా ఇంటికి 85,000 వస్తున్నాయన్న. నీ గుండా మేము బాగుపడ్డామన్నా. నాకు నాన్నగారి టైంలో నాకు గుండె సర్జరీ చేశారన్న. నాకు గుండె సర్జరీ చేశారు, మంచి అబ్బరు చూశారు. మా సచివాలయంలో మందులు అన్ని డాక్టర్లు మా ఇంటికి వచ్చి ఇచ్చిపోతారన్న. మాకు ఇచ్చిపోతారు మొత్తము. నీ మేలు ఎప్పుడూ మర్చిపోలేమన్నా. నువ్వే ఇంకా 20 సంవత్సరాలు ముఖ్యమంత్రి కొనసాగాలని కోరుకుంటూ మేమందరం సిద్ధంగా ఉంటాం. మీ అంట మీద సిద్ధంగా ఉంటాం. మా గుండెల్లో నిలిచిపోయారన్న మీరందరూ, నాన్నగారు మీరందరూ. ఇడుపుల బాధ కూడా వచ్చారన్న నేను నాన్నగారు గారికి, కాటివద్ద గారికి. అప్పుడు నాన్నగారు చనిపోయినప్పుడు దర్శి మండలంలో మేము నాన్నగారి బొమ్మ నేపించి ఫస్ట్ మొదట మేమే అన్నా నిన్ను తీసుకువెళ్దాం. మేము అక్కడ బస్సెడ్డిపల్లి కాడ ఉండవు చూడప్పుడు అక్కడికి మేమే తీసుకెళ్ళి మొత్తం మా శాంతిపూడిలోనే వేసామన్న నాన్నగారి బొమ్మ. మీరంటే అంత అభిమానం అన్నా మాకు. ఆ పింఛన్లైనా ఏదైనా మా ఇంటికి ఇంత చెందుతుందంటే నీ గుండా మాకు మేలు జరిగిందన్న. నాకు ఏదైనా మందులైనా, సచివాలయాలైనా, వయసు చిన్నదైనా సచివాలయాలు ఊర్లో నెంబర్ 1 చేసి ఉన్నాను. నాకు 40 ఏళ్ళ నుంచి ఓటు జరుగుతుంది. ఇంత చేసేవాడు ఎవరు లేరన్న. ఏ ముఖ్యమంత్రులు లేరు, ఈ విధంగా చేసిన ముఖ్యమంత్రులు లేరు. వయసు చిన్నదైనా బాగా చేసావన్నా నువ్వు పనులు. ఒక స్కూళ్ళు కానీ, ఒక పిల్లలకి భోజనాలు కానీ నెంబర్ 1గా చేసావన్నా. నీ ఎమ్మిడి ఒక్కసారి ఫోటో దిగుదామని అనుకుందన్న. ఒక్కసారి ప్లీజ్ అన్నా, ఒక్కసారి నేను ఉంటానా పోతానా నా సర్జరీ ఒక్కసారి. అప్పుడు శాంతిపూడిలో దిగా, ఇప్పుడు నీ ఎమ్మిడి తిరుగుదామని దిగాలన్నా. నీ మేలు మర్చిపోవాలి. జై వైఎస్ఆర్, జై వైఎస్ఆర్, జై జగన్మోహన్ రెడ్డి, జై జగన్మోహన్ రెడ్డి. పైన ముఖ్యమంత్రి పీఠంలో అన్న మన మేనిఫెస్టో మన ఎన్నికలు అయిపోయిన వెంటనే దేవుడు దయతో మీ అందరి చల్లని దీవెనలతో మన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే మొట్టమొదటి సంతకం మనం పెట్టబోయేది మళ్ళీ వాలంటీర్ల వ్యవస్థ మళ్ళీ పునరుద్ధరించడమే అని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. మైక్ ఇంకెక్కడన్నా అక్కడ వికలాంగుడు ఎడం చేతులు. అందరూ నమస్కారం. నా పేరు నరసింహారావు, దివ్యాంగ రక్ష ఫౌండేషన్ అధ్యక్షుడిని. నేను 2019కి ముందు చిన్న మాట చెప్తాను. అప్పుడు తెలుగుదేశం హయాంలో మా దివ్యాంగులు ఎంత కష్టపడ్డారంటే, జనభూమి కమిటీ అనే ఒకటి ఉండేది. వాళ్ళు డబ్బు రూపంలో కానీ లేదనుకో
వాళ్ళ మనుషులు అయితే మాత్రమే పని చేసేవాళ్ళు, పెన్షన్లు ఇచ్చేవాళ్ళు. మీరు అప్పట్లో పాదయాత్ర చేశారు, కొన్ని హామీలు కూడా ఇచ్చారన్న. ఆ హామీలో ఇవ్వని ఒకటేంటంటే దేవుని దూతగా వాలంటీర్ని పంపించడం. ఈ వాలంటీర్లు ఇంటింటికి వచ్చి మీ రూపంలో దివ్యాంగులకి ఏం కావాలి, దివ్యాంగులకి ఎటువంటి హెల్ప్ కావాలి, ఒక ఫంక్షన్ గురించి మాట్లాడుతున్నారు వీళ్ళందరూ. కానీ ఫంక్షన్ అవ్వడం మాత్రమే కాదు, సదరన్ సర్టిఫికేట్ అయినా సరే, ఆధార్ కార్డు అయినా సరే, ప్రతి ఒక్కటి వచ్చి మేము కాళ్ళు బయట పెట్టకుండా చూసుకునే వాళ్ళన్నా. కానీ మీ 5 సంవత్సరాల గడువు తీరిన తర్వాత చంద్రబాబు నాయుడు తన అక్కుస మీ మీద ఏం చేయలేక దివ్యాంగుల మీద మరియు వృద్ధుల మీద పడ్డారన్న. అదేంటంటే వారం గతం నేను పేపర్లో విన్నాను, దివ్యాంగులకి ఇంటికి వచ్చి పింఛన్లు ఇస్తారంట వాలంటీర్ అన్నారు. తర్వాత 2వ తారీఖు 3 చూస్తే మళ్ళీ ఇవ్వనన్నారు. అదేందని చూస్తే చంద్రబాబు నాయుడు కొందరితోటి మళ్ళీ పిటిషన్ వేయించి పింఛన్ అయితే ఉందో అక్కడికే వెళ్ళాలి, ఈ వాలంటీర్స్ అయితే ఉన్నారో మీ దూతగా వెళ్ళి ఎలక్షన్ క్యాంపింగ్ చేస్తున్నారు కాబట్టి ఇది ఆపించేయమని పిటిషన్ వేశారంట. ఏదైనా సరే వేరే వేరే మార్గంలో చూపించాలి, కానీ దివ్యాంగుల మీద వృద్ధుల మీద వాళ్ళ ప్రతాపం అని చెప్పన్నా ఖచ్చితంగా వాళ్ళు మాత్రం మట్టి కొట్టుకుపోతారు చెప్తున్నానన్నా. ఇంకోటి ఏంటంటే నేను కల్లారా చూశాను, ఒక వృద్ధురాలు ఫంక్షన్కి వెళ్ళలేక వేరే వాళ్ళ దగ్గర కాల్ చేస్తే 5ంటికి వెళ్ళి ఆ పంచాయతీ ఆఫీస్ మూసేస్తున్నారన్న. ఎందుకు మూసేశారని అడిగితే పొద్దున 10ంటికి రమ్మన్నారు. వృద్ధురాలు 70 ఏళ్ళు 80 ఏళ్ళు ఉంటుంది. ఇవి చూసారన్న ఎండ ఎలా బయట మండిపోతుందో, ఆ ఎండలో కూడా ఎవరు సహాయం లేకుండా కుంటుకుంటూ 10 నుంచి 11 గంటల వరకు గంట టైం పట్టింది. ఆ గంటలో వెళ్ళి కూర్చొని పైన చెట్టు లేదు, కూర్చోవడానికి ఎటువంటి అడుగోలు లేదు, ఎండలో 11:30 వరకు కూర్చొని ఫంక్షన్ అందుకోకుండానే పడిపోతే మేము వెళ్ళి సంఘం తరపున వెళ్ళి ఆటోలో హాస్పిటల్ చూపించాము. డీహైడ్రేట్ వల్ల ఆమె పడిపోయిందని చెప్పి విన్నారు. ఈ కారణం ఎవరు అని చెప్పన్నా, జగన్మోహన్ రెడ్డి గారా, చంద్రబాబు నాయుడు గారా? మీరందరూ గమనించాలి ఒకసారి. ఎవరు ఎన్ని కుతంత్రాలు పడినా సరే మనం మాత్రం మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని అన్నని గెలిపించుకోవాలి. ఖచ్చితంగా వాలంటీర్ వ్యవస్థ మళ్ళీ రావాలి. రావాలొద్దా? జై జగన్, జై జగన్. కనుకన్నా మళ్ళీ చెప్తున్నాను, మళ్ళీ మీ వ్యవస్థ వస్తుంది. మీరు వచ్చిన తర్వాత మీ దూతగా వాలంటీర్ మళ్ళీ పంపించండి అన్న. మేము మాత్రం మీకే అండగా ఉంటాము. నెక్స్ట్ సీఎం కానే కాదు, వాలంటీర్ పంపిస్తే మాత్రం రాబోయే 10 సంవత్సరాలన్నా 20 సంవత్సరాలన్నా మీరే సీఎం అన్నా ఉంటాము. చంద్రబాబు థ్యాంక్ యూ, బాగా మాట్లాడు. చంద్రబాబు తన మనుషుల చేత వాలంటీర్ల పెన్షన్లు ఆపేసిన తర్వాత 33 మంది అవ్వాతాతలు ఇప్పటికే చనిపోయారు. ఈ ఉసురు తగలక తప్పదు అని మీరందరూ కూడా అంటున్నారు. నెక్స్ట్ అమ్మా మాట్లాడండి. మైక్ దగ్గర పెట్టుకోండి అమ్మా. మేము మాది కుర్చేటి మండలం అగ్గురారం. నా పేరు కర్ణాటక సుబ్బులు. నాకు ఆపరేషన్లు జరిగినాయి కాలు ఇరిగితే. నాకు ఇచ్చిన పథకాలు రాని లేవు నువ్వు. నేను అన్నీ పొందిన 3,40,000 నాకు చెందినాయి. ఇప్పుడు ఈ ఏం చేసిన మేలు ఎన్నడూ మరవలేము. పట్టుకో. చంద్రబాబు చేసినందుకు మేము ఎంత ఆడిపోయినా నాకు ఆయాసం ఉంది. నేను సచివాలయం ఆడిపోయి తెచ్చుకోవాలంటే 3 మాటలు కూకొని లేచిన. నాతోటి ఒక తిక్క పిల్ల వస్తుంటే ఆ పిల్ల దీన్నే తట్టుకొని పడి ముక్కు పగిలి నెత్తన మొత్తం గారేరు కాడికి పోయారు. ఎమ్మటే ఇచ్చిర్రు పింఛన్ మేము చూసి. నువ్వు చేసిన మేలు ఎప్పుడు నేను మరువను. నాకు అందిన పథకం ముండబోపులు పింఛన్ వస్తుంది. నాకు 45 ఏళ్ళు వచ్చింది. నేను పొదుపులో ఉండా లీడర్గా. నాకు చెందుతున్నాయి. నాకు రైతు భరోసా చెందింది. నాకు నువ్వు వేసిన అదేది పథకం చెందింది. ఈ డబ్బులు అన్నీ చెందినాయి. 3,40,000 నాకు చెందినాయి. నాకు 2 కొడుకులు, 7 మనవళ్ళు, 1 మనవరాలు. నువ్వు తాగుతున్నావు నన్ను కూర్చోబెట్టి ఆసుపత్రి ఖర్చులు మొత్తం. నేను ఇప్పుడు 9 రోజులైంది ఆపరేషన్ చేయించుకొని వచ్చిన కాకాని పోయి. మళ్ళా నాకు నడువు నొప్పి వచ్చింది. ఇప్పుడు వచ్చినా కానీ ఇబ్బంది లేదు. నేను మందులు తెచ్చుకుంటాను నీ డబ్బులతోటి. నేను అన్నీ బాగుపడ్డా. నువ్వే నాకు మేలు చేసింది.
జై జగన్. మా దసరాను వెంకారెడ్డి మాకు నాయకుడు, పాతకొట్ట వెంకారెడ్డి. థ్యాంక్ యూ అమ్మా. నా మాట్లాడు. ఇంకా అన్నా, ఇక్కడ వచ్చిన వితంతువులు కానీ వికలాంగులు కానీ ఇంట్లో నుంచి బయటికి పోవటానికే అవకాశం లేనటువంటి వారిని మీ ఎదురుగా నిలిపించోబెట్టి మీతోటి మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు ఈ వికలాంగుల తరపున వితంతువుల తరపున అందరి తరపున మీకు పాదాభివందనాలన్నా. అన్నా, పింఛను టీడీపీ గవర్నమెంట్లో 1000 రూపాయలు ఇవ్వటం కాదన్నా, ఒక పింఛను ఒక వ్యక్తి చనిపోతేనే రెండో వ్యక్తికి జన్మభూమి కమిటీలో పింఛన్ శాంక్షన్ చేసిండ్రన్న ఆ ఊర్లో. అంతకు తప్పక పింఛను రెండో పింఛను ఇవ్వలే. ముందు 2000 ఇచ్చింది, లాస్ట్ 2 నెలల్లో ఇచ్చారన్న. ఆ తర్వాత మీరు 3000 చేస్తారని స్టార్ట్ చేసిన తర్వాత గద్దలన్నీ రెడీలో ఉన్నాయన్నా. ఈ వాలంటీర్లని ఆపాలి ఏ విధంగా అయినా. ఈ జగన్మోహన్ రెడ్డి గారికి పేరు రాకూడదు. వీళ్ళని ఏ విధంగా అయినా ఆపాలని 4 గద్దలు తోడయ్యి రామోజీరావు, రాధాకృష్ణ, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ 5వ గద్దం తోడు చేసుకున్నారన్న పురంధేశ్వరిని. ఇప్పుడు ఛాన్స్ దొరికి అక్కడికి ఎన్నికల కమిషనర్కి లెటర్ రాసి ఒక్క దెబ్బ ముసలోళ్ళని గుడ్డోల మీద వేసాడన్నా. వీళ్ళ ఉసురు 10 రాళ్ళు రాయైనా పగిలిద్దన్నా. 10 మంది చూపు తగిలితే 69 లక్షల మంది చూపు తగిలిందన్నా ఈ 5గురికి. వీళ్ళు నామరూపకాలుగా లేకుండా పోతారన్నా. మీరు ఈ 2024 ముఖ్యమంత్రి కాదన్నా, మీరు కంటిన్యూ ముఖ్యమంత్రి అన్నా మీరు. అదే విధంగా మీకు మా విన్నపం అన్నా, నేను ఒక్కటే చెబుతున్నాను లాస్ట్ ఫైనల్గా, వాలంటీర్లు కంటిన్యూ కావాలి. వికలాంగులకి అందరికీ హెల్ప్ చేశారన్నా. వికలాంగుల కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని కోరుతున్నానన్నా. అదేవిధంగా మా మటుకు ఇంకొకటన్నా, నేను వికలాంగుణ్ణి కానీ నేను 28 సంవత్సరాల నుంచి కార్యకర్తలన్నా. నేను బూత్ కమిటీ కన్వీనర్లన్నా. ఇప్పుడు ప్రజెంటు గత 4.5 సంవత్సరాలలో నిజమైన కార్యకర్తలు నష్టపోయారన్న దర్శి నియోజకవర్గంలో. ఆ కార్యకర్తల్ని బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు కొంచెమైనా ఆదుకున్నారు. మీరు నెక్స్ట్ ముఖ్యమంత్రి అయిన తర్వాత దర్శి నియోజకవర్గ కార్యకర్తల్ని ఆదుకోవాలని కోరుకుంటూ మీరు కంటిన్యూగా ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారన్న. జై జగన్. వికలాంగులకి కార్పొరేషన్ ఉంది. మీరు అన్నట్టు మీ పెద్దలు గద్దలు ఈ జనం ఏమనుకుంటున్నారో వింటే బాగుంటుంది. వాళ్ళు కూడా వింటున్నారనే ఆశిస్తున్నాం. మీరు చెప్పినటువంటి పెద్దలు గద్దలు మీరు ఏ రకంగా అనుకుంటున్నారనేటటువంటి. ఇంకా అన్న అక్క మీరు ఎవరైనా మాట్లాడతారా? ఇక్కడ మైక్ ఇవ్వండి. అదిగో తీసుకో. జగనన్న, నీకు నా వందనాలన్నా. నా భర్త చిన్నపిల్లప్పుడు వదిలేసి వెళ్ళాడన్నా. నేను ఎన్నో చాలా బాధలు పడ్డా. నువ్వు అమ్మఒడేసిన దాంతో నా కూతురు చదివించుకుంటున్నానన్నా. నాకు కూడా పింఛన్ వస్తుందన్న, ఒంటరి మహిళా పింఛన అన్నా. ఎప్పుడైనా నీ జన్మ మేము మర్చిపోలేమన్నా. అన్నా మీకు రుణపైన ఉంటాం అన్నా. నేను జగనన్న, నా కూతురు డిగ్రీ 2nd ఇయర్ చదువుతుంది అన్నా. నాకు రూపాయి ఖర్చు లేకుండా నీ డబ్బులతో నేను చదివిస్తున్నానన్నా నా కూతుర్ని. ఎప్పుడైనా నువ్వే ఉండాలన్నా మాకు అన్నా. నీ సొమ్ముకు మేము రుణపడి ఉన్నామన్నా. ఎప్పుడైనా నా జగన్ అన్న, నా అన్న, నా పెద్దన్న నువ్వేనన్నా. జై జగన్ అన్న. థ్యాంక్ యూ తల్లి. ఇంటింటికి లబ్ధి చేకూర్చడం మన జగనన్న లక్ష్యం. చంద్రబాబు గారు ఒకసారి చీరలు పంచుతామని చెప్పి తీసుకొచ్చి ఎంతమందిని తొక్కిసలాటలో చంపేశారో మీకు తెలుసు. ప్రతి సంక్షేమం ఇంటికి చేరాలనేటటువంటిది మన ముఖ్యమంత్రి మనన్న చేసిన ఆలోచన తప్ప మరొకరెవరు కూడా చేయలేదని తెలియజేస్తూ మైక్ ఎవరి దగ్గర ఉందో ఒక్కసారి చెయ్యొద్దాను. నువ్వు మాట్లాడతావు బాబు. మైక్ ఒకసారి. ముందుగా ఎక్కడ మాట్లాడు. జగన్ గారికి నా నమస్కారాలు. పెద్ద అయినా. రెండోది బూచేపల్లి శివప్రసాద్ గారికి నా నమస్కారాలు. మాది దర్శి, నా పేరు వెంకటపతి. రాజశేఖర్ రెడ్డి గారి
హయాంలో నాకు ముఖ్యమంత్రి ఉండగా పెన్షన్ వచ్చింది. అక్కడి నుంచి వస్తుంది. గత చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి ఉండగా నేను పెన్షన్కు వెళ్తే తెల్లవారుజామున 4ంటికి వెళ్ళేవాడిని పంచాయతీ ఆఫీస్కు. అది గొంతులో ఉంది. నాకన్నా ముందు 4 ఉండేవాళ్ళు. అక్కడ 10 కుర్చీలు ఉండేవి. ఒక కుర్చీలో నేను కూర్చున్న తర్వాత వచ్చే వాళ్ళకి కుర్చీలు ఉండవు. అప్పుడు దోమలు మరీ కొడతా ఉంటే నేను బయటికి పోతే నాకు కుర్చీ పోద్దేమోనని నేను అటు వెళ్ళిపోయేవాడిని కాదు. ఒక కండవ తీసుకుపోయి ఆ దోమలంతా కొట్టుకుంటుండేవాడిని. 8 గంటలకు వచ్చేవాళ్ళు. వచ్చే వరకు అది యాఫ్ కొంత పని చేయకపోతే 9 అయ్యేది. ఈ 9 అయ్యే లోపల దాదాపు 100-200 మంది 300 మంది కూడా వచ్చి ఆ పుస్తకాలు పెట్టేవాళ్ళు. ఆ తర్వాత వచ్చే వాళ్ళకు మీరు రాండి, మీరు సాయంత్రం అయితే రేపు రమ్మనేవాళ్ళు. అట్లా 7 రోజుల దాకా పింఛన్ ఇస్తుండేవాళ్ళు. నేను ఎంతో బాధపడి ఈ బాధ ఎప్పుడు పోద్దా అని అనుకుంటుండేవాడిని. ఇత్తలేకే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చింది. నేను టీవీ చూసుకుంటూ కూర్చుంటుండేవాడిని, సాక్షి టీవీ. జగన్మోహన్ రెడ్డి గారు అంతకు ముందు అన్నీ వస్తూ ఉంటాయి ముందు రోజు. అప్పుడు వాలంటీర్లు శ్రీనివాసరెడ్డి ఉన్నాడు, తాత రమ్మనేవాడు. నేను వచ్చిన తర్వాత ఏలిముద్ర వేసుకొని నాకు పింఛన్ ఇచ్చిపోయేవాడు. అక్కడికి ఇక్కడికి తేడా చూస్తే ఎన్నో యోజనాల తేడా కనపడేది నాకు. ఈ జగన్మోహన్ రెడ్డి గారు చేసే పథకాలు ఒకప్పుడు నెహ్రూ గారి ప్రభుత్వంలో మేధావులు ఉండేవాళ్ళు 4 భూపేశ్ గుప్తా, డాంగే, చంద్రరాజరావు. వీళ్ళు ప్రతిపక్షంలో ఏమడిగేవాళ్ళంటే మాకు 10 సంక్షేమ పథకాలు అడిగేవాళ్ళు, 10-12 అడిగేవాళ్ళు. ఆయన 1-2 నెహ్రూ గారు చెప్పేవాడు, చేసేవాడు. ఈ జగన్మోహన్ రెడ్డి గారికి సొంతంగా 100 సంక్షేమ పథకాలలో 98 చేశాడు. ఎవరు చెప్పారు? వాళ్ళు 4 కలిసి చేసేవాళ్ళు. ఇది అడుగుదాము, ఇది అడుగుదామని. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సొంతంగా ఆ బంగారపు మెదడులో నుంచి వచ్చిన మేధావి, బంగారపు మెదరే, ఆ మెదడులో నుంచి వచ్చిన ఆలోచన అమలు జరిగిందంటే అట్టడుగు నుండే వాళ్ళు ఇప్పుడు ఈ 4-5 సంవత్సరాల్లోనే మేము బాగా బ్రతుకుతున్నాము అని చెప్తున్నారు. నాకు కూడా సంతోషంగా ఉంది. నాకు పింఛన్ వస్తుంది, మా అమ్మాయికి ఇల్లు వచ్చింది, మా ఆడవాళ్ళకు 18,500 వచ్చింది. ఇటువంటి మేధావి గారు మాకు ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉండటం మా అదృష్టం. కానీ రావణాసురుడు, హిరణ్యకశిపుడు ఇద్దరు కలిసి మా తాతలను చంపేశారు. వీళ్ళిద్దరికీ ఈ ప్రజాకోర్టు రేపు మే 13న శిక్ష వేసి మే 4న శిక్ష అమలు జరుపుద్ది. ఖచ్చితంగా అమలు జరగాల్సిందే. మీ మాట నిజమవుతుంది అన్న. పెద్ద ఆయన మీరు బాగా మాట్లాడారు. బాగా మాట్లాడు పెద్ద అన్న మేధావి, ప్రజల మనిషి కాబట్టి, ప్రజల కోసం పరితపించేటటువంటి మనిషి కాబట్టి ఇన్ని చేస్తున్నారు. ఎవరు కూడా చేయలేదు. మీరు అన్నట్టు నెహ్రూ గారు కూడా 1-2 అన్నారు, మీరే అన్నారు. హలో, చెప్పండి. నేను ఒంటరి మహిళని. నాకంటే ఏమీ లేవు. ఒక ఇల్లు లేదు, ఒక గ్యాస్ పొయ్యి లేదు, ఒక వాకిల్ లేదు. మా బెనుండి చచ్చిపోయి 15 సంవత్సరాలు. రాజశేఖర రెడ్డి కన్నా 2 సంవత్సరాల ముందు చచ్చిపోయాడు.
రాజశేఖర్ రెడ్డి కూడా ఒకసారి మా ఊరు వచ్చాడు. నాకు తలం వచ్చింది కానీ ఇచ్చిన వాళ్ళు మంచి వాళ్ళు కాదు. యానం అద్దాని పడులు ఇచ్చారు. నాకు అది కట్టలేదు. వాళ్ళు మంచి వాళ్ళు కాదు. నాకు ఇల్లు లేదు. నాకు పింఛన్ వస్తుంది. రైతు భరోసా పడ్డాయి మా అబ్బాయికి. అన్నీ నాకు మోకాలు నొప్పులు వచ్చినాయి. 14,000 తీసుకుపోయి నట్రాపేట ఏరే సోదర కాడ అరవింద కాడ చూసుకున్నాను. నాకు తగ్గలేదు. నేను అట్నే తిరుగుతున్నాను. నాకు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన డబ్బులు 1,30,000 వచ్చినాయి. నాకు మొత్తం 1,30,000 చెందిని నాకు. నేను చూసుకుంటున్నా, తింటున్నా. నేను మళ్ళీ దాచిపెట్టుకొని 16,000 దాచిపెట్టుకొని తినకుండా ఉంగరం చేసుకున్న ఆయన పుణ్యాన్ని నేను షాపు పోయి ఉంగరం తెచ్చుకున్న ఆయన పేరు మీద. ఆయన ఉంగరం నాది కాదు. నేను సంపాయిలా. నాకేమీ లేదు. నాకు ఇంకేం కావాలా? వారంట్లు నాకు డబ్బులు ఇట్లా. నాకు భయం వేసింది. మొన్న మా బార్డర్ శివాజీనగరం మా దర్శే మాది. మా వాడు శివాజీనగరానికి వచ్చింది. అది పోవాలమ్మన్న నా కొడుకు. నేను ఎట్ట పోవాలయ్యన్న? దర్చిపోతా ఉండ. ఎండాకాలం కాళ్ళు కాలుతుంది, నడవలేకపోతుందా. తీసుకుపోయేవాళ్ళు లేరు. ఒక ఆమె ఎవరో నా పోయిటామా బండి వేసుకొని పోతుంది. అమ్మమ్మ నేను వస్తానన్న. రాయంటే అన్నది. తీసుకుపోయింది, ఇప్పించింది, వచ్చా. అంతా ఆయన సెలవే. నాకు ఏం లేదు. 170 రావాలి జగన్మోహన్ రెడ్డి గారికి. అందరం వెయ్యాలా. మళ్ళీ ముఖ్యమంత్రి కావాలా. ఆయన నీడ మేము ఉండాలా. ఆయనే మాకు కావాలా. మంచి మనసున్న మహారాజు. ఇంకా కొడుకులు ఎందుకు, కోడలు ఎందుకు? ఎవరు పెడతారు పువ్వా? ఎవరు పెట్టరు. 10 ఎకరాల పొలం ఇచ్చినా పెట్టరు. ఏడ ఉంచరు. అట్టాడు మంచి మనసుండోడు ఎవరికి పుట్టరు. కన్న తల్లి ధైర్యభావం అంత దైవానికి దేవగలదు. ఇంకా చాలు. ఇంకంతకన్నా సంతోషం ఏం కావాలి. ఎన్ని జలములు ఉండా నువ్వే రావాలి. ఎవరు వద్దు మాకు. నువ్వు ఉండపనగా మాకు ఎవరు ఎందుకు? ఏం చేయటానికి ఏమొద్దు అయ్యా. నువ్వే కావాలా. ఇచ్చారు కానీ ఇల్లు తలం మంచి చోట ఇవ్వాల. నాకు గట్ల జగన్ వారంట్లు ఉంటేనే మేము గట్టి ఎక్కుతాం. వారంట్లు లేకపోతే మేము గట్టి ఎక్కలేము. దర్శలో మాత్రం అస్సలు తెచ్చుకోలేము. ఎంత దూరం పోవాలా, ఎంత దూరం నడవాలా, అడుగు పెట్టలేకపోతున్నాం. ఎంతగా సట్లు. తెల్లారి లేకి మాలచ్చి మా తలుపు కొడుతుంది. నువ్వే మా తలుపు కొడుతున్నావు. నువ్వే మాకు ఇస్తున్నావు మా ఇంటికి వచ్చి. ఇంకా చాలు జలము మాకు. జై జగన్ 170 రావాలా. వెయ్యాల ఓట్లు. మా కొడుకు అంటాడు అమ్మా నీ అట్టాటోళ్ళు ఉంటే జగన్మోహన్ రెడ్డి ఎందుకు గెలవడా? నీ అట్టాటోళ్ళు ఉంటే ఎందుకు గెలుపుతున్నట్టు నా కొడుకు. నన్ను నీకు జగనే కావాలా. టీవీ కాంచి లేచి రావు. నీకు సాక్షే కావాలా. నువ్వు ఆయన్నే చూడాలా. మాట్లాడు మా కొడుకు. నన్ను నాకు చాలు. జై జగనం. ఇదే సంతోషం, ఇదే ఆనందం మాకు. మేము వయసు అయిపోయిన వాళ్ళమే. నేను మళ్ళీ చూడాలా. ముందు ఓట్లు వేసినప్పుడు ఏమనుకున్నా, ఓమ్మో ఈ తిరిగి జగన్మోహన్ రెడ్డి ఓట్లు వచ్చినాక నేను బతుకుతానా, నేను ఉంటానా, నేను మళ్ళీ వేస్తానా, చూస్తానా. నీ పేరు చెప్పమ్మా. మాకు అంకమ్మ గారు. మళ్ళీ ఓట్లు వచ్చింది ఆ కొంట. నువ్వు ఎన్నిసార్లు జగన్మోహన్ వేస్తావు. నువ్వు ఆయన వదిలిపెట్టి పోవు. నేను అన్నా రేపు జగన్మోహన్ రెడ్డి గెలిస్తే 3,000 నెల పింఛన్ తీసుకొని ఆయన ఫోటో నా ఫోటో పేంగచ్చరా నాకు. నీ ఫోటోలు మా ఇంటో ఎవరు వచ్చి అతికిచ్చినా ఎవరు ఇచ్చినా మా కాదారా. మా ఇంటి ఎన్నుండి జనవరి 1 తారీఖు నాటి కాలం ఇచ్చారు పాలకేంద్ర వాళ్ళు. మా ఇంటి ఒక ఆమె యాదవలం అద్దెకుంటుంది. ఆమె పెట్టుకొని మనసొప్పక వెంకాయమ్మ ఫోటో, శివప్రసాద్ రెడ్డి ఫోటో, మరి సిద్ధ ఫోటో, నీ ఫోటో, నువ్వు ఒకటి నిలబడి ఒకటి ఉంటే వాళ్ళు పెట్టుకొని రాపక నాకు ఇచ్చారు. నాకిస్తే నా ఇంటే పెట్టుకున్నా. లేచి నిన్నే నేను చూసేది. ఎవరు నిన్నే. నీ తర్వాత ఎవరైనా చూసేది. వెంకయ్యమ్మ అందరి గుండెల్లో ఇదే అభిమానం ఉంది అన్న మీద. కొడుకుగా, మనవడిగా, సొంత అన్నగా ఈ రోజున భావించుకుంటూ ఉన్నారు. నెక్స్ట్ ఇంకా ఇంకెవరైనా మాట్లాడతారా? ఇక్కడ వికలాంగుడు తమ్ముడు ఉన్నాడు. హలో అన్నా, నా పేరు శ్రీనివాసరెడ్డి. అన్నా జగనన్న ఎక్కడన్నా కనిపిస్తున్నానా? అన్నా నా పేరు శ్రీనివాసరెడ్డి అన్న, బసిరెడ్డిపల్లి గ్రామం. అన్నా ఈరోజు మీరు నవరత్న పథకాలు ప్రవేశపెట్టారు కదా.
ఆ నవరత్న పథకాల వల్ల మాలాంటి పేద ప్రజలందరికీ 4,000 నోట్లో పోతున్నాయంటే దానికి కారణం మీరు ప్రవేశపెట్టిన ఆ పథకాల వల్లే. అన్నా ఇంకోటన్నా, పరిపాలన అంటే ఏంటో 2 ఎగ్జాంపుల్ చెప్తా అన్న. నాడు పరిపాలన ఎలా ఉండేదంటే కేవలం పట్టణాలకు మాత్రమే పరిమితమయ్యేది. కానీ నేడు పల్లెటూర్లకు పరిపాలన తీసుకొచ్చింది ఘనత మన జగన్మోహన్ రెడ్డి అన్నది మాత్రమే. ఎందుకంటారా, నాడు ఏ సర్టిఫికేట్ కావాలన్నా, డెత్ సర్టిఫికేట్ కావాలన్నా, ప్లస్ బర్త్ సర్టిఫికేట్ కావాలన్నా, టీసీ కావాలన్నా, ఇన్కమ్ కావాలన్నా మండల స్థాయి ఆఫీస్కి వెళ్ళాలి. కానీ ఇలాంటి రోజు కానీ ఈ ఇయర్ వచ్చేసరికి ఈ సిస్టమ్ వచ్చిన తర్వాత పల్లెటూర్లకే పరిపాలన తీసుకొచ్చిన ఘనత కూడా మన అన్న వాళ్ళే సాధ్యమవుతుంది. ఇంకోటన్నా, మీకు ఒక చిన్న సలహా చెప్తున్నా అన్న. ఒకటన్నా, గుంపులుగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, పురంధేశ్వర్ కానీ వీళ్ళంతా భయపడుతున్నారంటే నీలాంటి దమ్ము ధైర్యం ఉన్న నాయకులను చూసి ఆ తోడు దొంగలందరూ కూడా భయపడి ఈరోజు వాలంటీర్ వ్యవస్థనే సర్వనాశనం చేయాలని కూడా చూశారన్న. కానీ మొన్న 1వ తారీఖు పెన్షన్ విషయంలో మా గ్రామం నుంచి నేను చూశాను. 4 ఊర్లు ఉన్నాయి మా ఊరు తరఫున, అది మా పంచాయతీలో. ఆ 4 పంచాయతీల నుండి సచివాలయానికి రావాలంటే తగ్గిపోయిన ముసలి వాళ్ళు కావచ్చు, లేకపోతే నాలాంటి వాళ్ళు కావచ్చు, పెన్షన్ తీసుకునే విషయంలో మాత్రం ఎన్నో సమస్యలు ఎదుర్కొన్న సందర్భాలను కల్లారా మొన్న 1వ తారీఖు, 2వ తారీఖు, 3వ తారీఖు మొత్తం ఆ 3 days చూశానన్న. పైన రాష్ట్రంలో ఇంద్రుడు మీరైతే, దర్శి నియోజకవర్గానికి ఇంద్రుడు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి అన్న మాత్రమే. ఓకే అన్న, ఓకే. నెక్స్ట్, ఈరోజు జనం ఏమనుకుంటున్నారన్నది తోడు దొంగలు ఆలోచించుకోవాలి. మీరందరూ మాట్లాడుతున్నారు ఈ రోజున అన్నకు వ్యతిరేకంగా కుట్రలు పన్నుతున్నటువంటి అందరూ కూడా ఈరోజు జనం ఎంత చీకొడుతున్నారనేటటువంటిది చూడాలి. చాలా సంతోషం, మీరందరూ కూడా రాజకీయాలు కూడా చాలా అద్భుతంగా మాట్లాడుతున్నారు. అక్క ఇందాక మాట్లాడండి. హలో, జగన్మోహన్ రెడ్డి గారికి మా నమస్కారాలండి. శివప్రసాద్ రెడ్డి గారికి కూడా మరీ వెంకయ్యమ్మ గారికి మా చుట్టాలే వాళ్ళు. మీరందరూ బాగుండాలి. మాది లక్ష్మీనారాయణపురము. నేను ఎంగడి సుబ్బుల్ని, శివారెడ్డి వాళ్ళ అమ్మని శివ. బాగుండాలి, మళ్ళీ మన జగనన్నే రావాలి. అందరిని వారంటీలను తీసేసి అంత అవస్థ పెడుతున్నాడు ఆ చంద్రబాబు నాయుడు. వాడికి ఎందుకు అంత కుళ్ళు కొట్టరా? వాడికి మనల్ని చూస్తే అంతలా కొట్టరా? వాడికి ఎందుకు అసలు అట్లా చేయకూడదయ్యా. నువ్వైనా బాగా చెయ్యాలి. జగన్మోహన్ రెడ్డి గారు మీ నాన్నగారిని మించి చేస్తానవయ్యా. నువ్వు నిన్నే కోరుకుంటున్నావు. వారంట్లే రావాలి మాకు. మా ఊరికి దూరం కొత్తపల్లె, మేము నడిచిపోలేకపోతున్నామయ్యా. ఇది ఈ ముసలా ఉంది. ఈ ముసలాకి ఏమి లేదయ్యా. కొడుకులు లేరు, పిల్లలు లేరు. మా ఇంట్లో ఉంచుతున్నాం. ఏముంది రాజంపల్లి అయితే మా ఇంట్లో ఉంచుతున్నాం అయ్యా. ఏమొక సాయం చేయాలి శివప్రసాద్ రెడ్డి, ఏమొక మాత్రం సాయం చేయాలి. శివ వాళ్ళ అమ్మని, నేను శివారెడ్డి అమ్మని. జై జగను, జై జగను, జై జగను. పెన్షన్లు ఆపేసి 33 మంది ప్రాణాలను చంద్రబాబు తీసేసుకున్నాడా? అంతకుముందు చీరలు పంచుతానని ప్రాణాలు తీసేసుకున్నాడా? అంతకుముందు సినిమా షూటింగ్ కోసం, ఆయన ప్రచార పిచ్చి కోసం పుష్కరాలలో ప్రాణాలు తీసుకున్నాడా? ప్రాణాలు తీసేవాడు చంద్రబాబు, ప్రాణం పోసేవాడు మన జగనన్న. అందరూ ఇంకా ఎవరైనా మాట్లాడితే సరే, లేకపోతే ఇంకెవరైనా చీటీలు కూడా రాసి బాక్సులు ఉన్నాయమ్మా, సూచనలు పెట్టాము, అందులో మీ అభిప్రాయాలు రాస్తే జగనన్న గారికి చేరుతాయి. అవి కూడా రాసి పెట్టొచ్చు, అదిగో కార్డుల మీద రాసి పెట్టొచ్చు అన్న. ఇంకా ముగించు. ఆ చివరిలో ఆ సెక్షన్లో అక్కడున్న వాళ్ళకి ఎవరికన్నా ఒకసారి మైక్ ఇవ్వండి. మా చివరి అంటమ్మా, ఆ చివరి మైక్ ఇవ్వండి. ఆ సెక్షన్లో, చివరి సెక్షన్లో లాస్ట్. ఇంకా దాని తర్వాత నేను మాట్లాడుతాను, దాని తర్వాత ఇంకేం చేద్దాం. అయ్యా జగన్మోహన్ రెడ్డి, శివారెడ్డి, శివన్న, వెంకాయమ్మ, మీకు వందనాలు అయ్యా, మీకు వందనాలు. మాది దర్శి క్రిస్టియన్పాలెం. అయ్యా మీరు చేసిన మేలులు మరవలేమో. మాకు మీరంటే చాలా పిచ్చి. కానీ ఎన్నెన్నో మాట్లాడాలని ఇప్పటికి కూడా అనుకున్నాను. కానీ మైక్ తీసుకునేసరికి ఎట్లా ఉంది.
కానీ మీరంటే మాకు చాలా ఇష్టము. వాలంటరీ వాళ్ళని కూడా తీసేయాలని చెప్పని అనుకుంటున్నారు, కానీ అది మాత్రం కుదరదయ్యా. చంద్రబాబు నాయుడు ఎంతమందిని తెచ్చుకున్నా, ఎంతమంది గూడుపుట ఆయన అయినా, మందిని తెచ్చుకున్నా కూడా మీరే రావాలి. కానీ అన్న, నేనైతే మీరు మీ నాన్నగారు చనిపోయినప్పుడు నా భర్త నాన్నగారు అంటే ఎంతో ఇష్టము. కానీ చనిపోయినప్పుడు కూడా ఏడ్చి 2 రోజులు కూడా మేము అన్నం తినకుండా టీవీ కాడే కూర్చున్నామన్నా. కానీ ఇప్పుడు నా భర్త అయితే లేడు, చనిపోయాడు. ఎప్పుడైనా జగన్న మాత్రం మనం మర్చిపోవటానికి లేదు. జగనన్నని ఏ పార్టీ వద్దు మనకి, జగనన్న పార్టీ అని చెప్పి అన్నాడు. అందుకని చెప్పని మీరంటే మాకు ప్రాణం అన్నా. అందరికీ పథకాల గురించి అన్న పథకాలు చెప్పాలని ఉంటుంది. ఇన్ని పథకాలు వస్తున్నాయి కాబట్టి అందరికి చాలా సంతోషంగా ఉంది. నిన్న శివన్న క్రిస్టియన్ పాలెం వచ్చినా కూడా అన్నకే తెలిసిపోయింది. మేము ఎంత పోల్తో ఆయన్ని సంతోష పెట్టామో, కానీ మీరు కూడా మాకు అంతే సంతోషం అన్న. కానీ నేను ఎప్పుడెప్పుడు తాడేపల్లి కూడా వచ్చి జగనన్నం చూద్దామా అని చెప్పి నేను చాలా మందిని అడిగాను, కానీ అది నాకు కుదరలేదన్నా. ఇప్పుడైతే నీ కాడికి వచ్చి దగ్గరికి వచ్చి చూడాలని ఉందన్నా జగనన్న. కానీ అన్న, విజయమ్మ గారు కన్నది మీరు ప్రజల కోసమేనన్నా. ఓకే అమ్మా, ఓకే. ఇంకెవరైనా లేకపోతే ఇంకొక ఒకళ్ళిద్దరు అక్కడ అక్కడ అవ్వంది అవ్వకేమని పాపం. అవ్వకి ఇవ్వమన్నారమ్మా అన్న. అక్కడక్కడ మాది బొట్టపాలెము, గంగిరెడ్డి మంగమ్మని నేను. నువ్వే రావాలి మాకు. మా పిల్లలకి అమ్మఒడి వచ్చింది, మా కోడలకి నాకు వచ్చింది గూపులో మైక్ దగ్గర పెట్టుకోమ్మా. ఆసరా. నా కొడుకు రైతు భరోసా వచ్చింది. మాకు అన్నీ నాకు చెందినవి. మైకు దగ్గర మాకు అన్నీ చెందినవి. నాన్న టయాంలో మాకు ఇంట్లోకి నీళ్లు పోయినాయి. నాకు ఇల్లు కట్టించిండు వయస్సు. నువ్వు రావాలా మాకు. ఎన్ని సంవత్సరాలైనా నువ్వే కావాలా మాకు. నాకు నిద్రాగారం లేదు. టీవీ కంటే నేను కూర్చుండేది, సాక్షిలోనే నేను కూర్చుండేది. మా కోడలు పెట్టకపోయినా నేను తగులాడతా. నేను మయ్యం చూడాలా నా పెద్ద కొడుకుని. నాకు 4 కొడుకులు ఉండాలి, అమ్మలేదు. నువ్వే నా కొడుకువి. నా కడుపులోనే ఉండవు, నువ్వు నా కొడుకువి. నువ్వే రావాలి. ఎన్ని సంవత్సరాలైనా నేను పుట్టినాక ఓటే జరగను. ఎప్పుడు కాంగ్రెసే, మారేదే లేదు. మగవాడినై పుట్టాల్సిన ఆడపిల్లనై పుట్టినా నాకు నువ్వే కావాలా. నా ముసిలాడు నాళ్ళు మంచం లేక తెచ్చిచ్చి నువ్వు పెంచిన. ఇప్పుడు నాకు వస్తుండయి 3000 డబ్బులు ఎత్తుండవు. మా అబ్బ సొమ్మ. మా కోడలు నేను బ్యాంకు కాడికి పోతే 23,000 వచ్చింది. నువ్వు సొమ్ము మేము తింటుండా, నేను తింటుండా. నా కొడుకులు తిక్కల వాళ్ళు, మంచోళ్ళు కాదయ్యా. నిన్ను నమ్ముకొని ఉన్నా నేను. నువ్వే రావాలా. 10 మాటలు నువ్వే రావాలా. నువ్వే అడవలేదు. జగనన్న నిత్యము ముఖ్యమంత్రిగా ఉండాలని మీరు అందరూ కూడా కోరుకుంటున్నారు. ఇప్పుడు అన్నని మాట్లాడవలసిందిగా. ఈరోజు ఎంతమందికి మైక్ ఇచ్చినా కూడా అంతమందికి మైక్ ఇచ్చి అందరి అభిప్రాయాలు అయితే తీసుకోలేము. కాబట్టి వీలైన కాడికి మీ అందరి అభిప్రాయాలను కొద్దో గొప్ప తెలుసుకునే కార్యక్రమం అవకాశాన్ని బట్టి చూసుకున్నాను. ప్రతి ఒక్కరికి కూడా వాలంటీర్ వ్యవస్థ అన్నది ఎంత బాగా పనిచేస్తూ ఉంది. వాలంటీర్ వ్యవస్థ కూర్చొని రోజుసేపు ఒక 2 నిమిషాలు కూర్చుంటే అందరికీ మిగతా వెనకల వాళ్ళకి కనపడతాం, లేకపోతే వెనకల వాళ్ళకి కనపడం. 2 నిమిషాలు కూర్చుంటే వెనకల వాళ్ళకి కనపడతాం. అందరు అవ్వతాతలకు అందరికీ కూడా కూర్చోమని చెప్తా ఉన్నా నేను. అందరూ కూడా వాలంటీర్ల వ్యవస్థను ఎంతగా కోరుకుంటా ఉన్నారో, ఎంతగా కావాలనుకుంటా ఉన్నారో
తెలుసుకున్నందుకు, చూస్తూ ఉన్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇదే తేడా ఒక్కసారి గమనించమని అడుగుతా ఉన్నా. 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పరిపాలన చేసిన చంద్రబాబు నాయుడు గారికి 3 సార్లు సీఎంగా నేను సీఎంగా చేశానని చెప్పుకునే ఈ చంద్రబాబు నాయుడు గారికి కనీసం ఏ రోజు కనీసం ఆలోచన కూడా రాలేదు. ఈ మాదిరిగా వాలంటీర్ వ్యవస్థ తీసుకొని రావాలి, ఇంటింటికి మంచి జరగాలి, ఇంటింటికి మంచి చేసే పరిస్థితి రావాలి, లంచాలు లేని వివక్ష లేని వ్యవస్థను తీసుకొని రాగలుగుతాము అన్న ఆలోచన ఏ రోజు రాలా. 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా ఆయన ఆలోచనలన్నీ కూడా జన్మభూమి కమిటీలు పెట్టడం, ఆ జన్మభూమి కమిటీల ద్వారా ఆజమాయిషీ చేయించడం, ఆ జన్మభూమి కమిటీల ద్వారా ఒకవైపున లంచాలు తీసుకుంటూ మరోవైపున వివక్ష చూపుతూ ఏ పార్టీ వాళ్ళు అని అడుగుతూ వాళ్ళ పార్టీ మీదకి సంబంధించిన వాళ్ళకు మాత్రమే ఇచ్చే కార్యక్రమం చెయ్యాలని తాపత్రయపడుతూ చివరికి అది కూడా సరిగ్గా చెయ్యక చంద్రబాబు నాయుడు అనే మనిషి అధాపాతాలోనికి ఎలా వెళ్ళిపోయాడో కూడా మనమంతా కూడా చూస్తూ ఉన్నాం. ఖచ్చితంగా నేను మరొకసారి మీ అందరికీ కూడా మాట చెప్తా ఉన్నాను. మనం మొట్టమొదటి సంతకం మనం చేయబోయేది ప్రమాణ స్వీకారం రోజున వాలంటీర్ వ్యవస్థను పూర్తిగా పునరుద్ధరించే కార్యక్రమానికి మొట్టమొదటి సంతకం చేస్తానని ఈ సందర్భంగా మరొకసారి చెబుతూ మీ అందరి ప్రేమానురాగాలకు, ఆప్యాయతలకు మరొకసారి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. ఎవరైనా ఏదైనా రాయాలనుకుంటే మాత్రం ఆ స్లిప్స్ మీద రాసి ఆ బాక్స్లో ఇస్తే ఆ బాక్స్లో నుంచి ముఖ్యమైన సలహాలన్నీ కూడా నా దాకా కూడా వస్తాయి. ఎవరైనా ఏదైనా రాయాలనుకుంటే అది రాయిచ్చు. మీ అందరికీ కూడా రేపు పొద్దున ఉగాది కాబట్టి అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు అందరికీ కూడా. జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, నిన్నే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్, నిన్నే జగన్, నిన్నే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్, నిన్నే జగన్, నిన్నే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. ఏ నాటికి అమ్మాటికి నమ్ముకుంది నిన్నొకడిది మాత్రమే. చుక్కలు ఎన్ని ఉన్నా